బాబాయ్ మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో లే ఆఫ్స్ ఆల్రెడీ మనం ఒకసారి అంతకుముందు కూడా డిస్కస్ చేసాము. మళ్ళీ ఇంకోసారి నిన్న ఒరాకిల్ అనే కంపెనీలో దాదాపు 3000 మంది ఎంప్లాయీస్‌ని తీసేసినట్టుగా తెలిసింది. చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఇలా ఎంప్లాయీస్‌ని అయితే తీసేస్తూ వస్తుంది. సో, ఐటీ రంగంలో లే ఆఫ్స్ అనేవి పెరిగిపోయాయి. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? మరి పెరగడానికి గల కారణం ఏంటి? మరి మున్ముందు ఎలా ఉండబోతుంది ఐటీ రంగం? నమస్కారం. ప్రస్తుతం ఐటీ రంగము చాలా గడ్డు కాలం కూడా ఎదుర్కొంటుంది. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లా ఉందంటే, పెనం మీద కూర్చున్నట్టుగా ఉంది. వీళ్ళు పెనం మీద ఆల్రెడీ కాలుతున్నది ముడ్డి. పెనం మీద నుంచి ఎప్పుడు పొయ్యిలో పడతారో అన్నట్టుంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి. ఇదివరకేందంటే చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉద్యోగాలు పోతుండేవి. వాళ్ళకేందంటే ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకోవడం, వాళ్ళకి కొంతకాలానికి సాఫ్ట్‌వేర్ కంపెనీ బిచానా ఎత్తేసిందని చెప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళందరూ రోడ్డు మీదకొచ్చేవాళ్ళు. 1, 2 రోజులు పేపర్‌లో వచ్చేది. తర్వాత మళ్ళీ అందరిని మర్చిపోయేవాళ్ళు. ఇలా జరుగుతుండేది. దానికి కారణం ఏందంటే సబ్ కాంట్రాక్ట్స్. హ్మ్. ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇదివరకు సత్యం కంప్యూటర్స్, ఇప్పుడది టెక్ మహీంద్రా రూపంలో ఉంది. ఆ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏం చేస్తారంటే, వాళ్ళ కాంట్రాక్ట్స్ అమెరికా నుంచి వస్తాయి. హ్మ్. వాటిని సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు. హ్మ్. ఆ సబ్ కాంట్రాక్టర్ ఇంకో సబ్ కాంట్రాక్టర్ ఇస్తారు. ఇలా 2, 3 సబ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవన్నీ ఉండటం వల్లనే పెద్ద స్థాయి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏ గ్రేడ్ కంపెనీ ఉంటే బి గ్రేడ్, సి గ్రేడ్ దాదాపు డి గ్రేడ్ కంపెనీ దాకా ఉన్నాయి. హ్మ్. ఈ ఏబిసిడి గ్రేడ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉంటాయి. హ్మ్. ఆ చిన్న స్థాయి కంపెనీస్‌లో బాగా మోసం జరిగేది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ సడెన్‌గా ఆగిపోవడము. హ్మ్. ఎందుకంటే వాళ్ళ సుపీరియర్ చేసినటువంటి హ్యాండ్ ఇచ్చడం. వాళ్ళెందుకు హ్యాండ్ ఇచ్చారంటే వాళ్ళ సుపీరియర్ హ్యాండ్ ఇవ్వడం. హ్మ్. ఈ విధంగా జరుగుతుండేది. ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ ఆశ్చర్యకరమైన సిట్యుయేషన్ ఏంటంటే హ్మ్. పెద్ద పెద్ద కంపెనీలే దివాలా తీయడం. హ్మ్. పెద్ద పెద్ద కంపెనీలే లే ఆఫ్‌లు ప్రకటించడం. హ్మ్. ఇప్పుడు ఒరాకిల్ కంపెనీ అంటే అది టాప్ మోస్ట్ కంపెనీ. వరల్డ్‌లోనే టాప్ కంపెనీ. వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఒరాకిల్. హ్మ్. మరి ఒరాకిల్‌లో కూడా ఇట్లా మీటింగ్‌లు అని చెప్పేసి దాదాపు 2000 నుంచి 3000 మంది ఎంప్లాయీస్‌కి జస్ట్ మీటింగ్ అని చెప్పి ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి, ఆ 20 నిమిషాలు వాళ్ళందరికీ మైండ్ వాష్ చేసుంటారు. ఈ కంపెనీస్‌లో ఎలా ఉంటుందంటే మీరు మర్యాదగా రిజైన్ చేయండి. మీరు రిజైన్ చేయకపోతే మీకు టర్మినేషన్ ఇస్తాం. మీకు టర్మినేషన్ ఇచ్చామంటే మీకు ఇక ఏ కంపెనీలో కూడా ఉద్యోగం రాదు. ఒరాకిల్ కంపెనీలో ఒక వ్యక్తిని ఒక ఎంప్లాయీని టర్మినేట్ చేశారంటే మీరు ఇంకెక్కడ మీకు వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు రావు. హ్మ్. మీరు ఇక రోడ్డు మీద అన్‌ఎంప్లాయిడ్‌గా తిరగాల్సిందే. హ్మ్. ఇక రోడ్ల మీద బఠానీలు అమ్ముకోవాల్సిందే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. హ్మ్. లేదంటే మర్యాదగా రిజైన్ చేయండి. హ్మ్. రిజైన్ చేశారనుకోండి, మీకు రావాల్సినటువంటి ఈ యొక్క పీరియడ్ ఉంటుంది కదా! మీకు దానికి సంబంధించిన సాలరీస్ కొంత 2, 3 నెలల సాలరీ ఇస్తాము. గ్రేస్ పీరియడ్ టైమ్. గ్రేస్ పీరియడ్ టైమ్ అమౌంట్ ఇస్తాము. ప్లస్ మీకు రిలీవింగ్ లెటర్ ఇస్తాము. తర్వాత వేరే కంపెనీస్‌లో జాబ్ చేసుకోవచ్చు. అలా ఏం దొరుకుతాయని చెప్తారు. ఈ 20 నిమిషాల మీటింగ్‌లో వాళ్ళు చెప్పింది అది. హ్మ్. ఇంకా ఎంప్లాయీస్‌ను తీవ్రంగా కూడా వార్నింగ్ ఇచ్చి భయపెట్టి ఒక రకంగా బ్లాక్‌మెయిల్ అది. బ్లాక్‌మెయిల్ చేసి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేస్తున్నారు. ఓకే. అందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేదంటే 2000 మంది కనీసం 2000 మంది కూడా అవసరం లేదు. ఒక 100 మంది ఎంప్లాయీస్‌ని తీయాలంటేనే మన భారతదేశంలో లేబర్ లాస్ ఉన్నాయి. హ్మ్. ఒక డిపార్ట్మెంట్ ఉంది. కార్మిక శాఖ ఒక డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్‌లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఏమి సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అప్లై కావా? అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. హ్మ్. మరి వందల మందిని, వేల మందిని ఎలా తీసేస్తారు? మరి కార్మిక శాఖ ఏం చేస్తుంది? ఇక్కడ ఏమైనా చేతులు మారుతున్నాయా? డబ్బులు ముడుపులేమైనా చేతులు మారుతున్నాయా? అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. అమెరికా వేరు. హ్మ్. అమెరికాలో తీసేయొచ్చు. అమెరికా చట్టాల ప్రకారం తీసేయొచ్చు. కానీ ఇండియాలో కుదరదు. హ్మ్. ఇండియాలో 100 మంది ఎంప్లాయీస్‌ని తీయాలంటే కూడా కార్మిక శాఖ ఉంది. కార్మిక చట్టాలుంటాయి. లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మరి అదేం లేకుండా ఇండియాలో ఇష్టం వచ్చినట్టు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని జాబ్‌లోంచి పీకేయడం. వాళ్ళు సైలెంట్‌గా వెళ్ళిపోవడం చూస్తే పక్కా బ్లాక్‌మెయిలింగ్ అనేది ఉంది. హ్మ్. జరుగుతుందని అర్థమైపోతుంది. ఇది ఆ యొక్క హెచ్ఆర్‌లో తెలిసినటువంటి వాళ్ళు ఎవరికైనా అర్థమైపోయింది. హ్మ్. ఇట్లా మరో కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో కూడా కొంత వందల మందిని తీసేస్తున్నారు. ఇంకా కొంత వందల మంది తీసేయడానికి రంగం సిద్ధంగా ఉంది. హ్మ్. అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా చాలా మంది తీసేయబోతున్నారు. హ్మ్. మరి దీనికి కారణం ఏంటి? విశ్లేషణ చేస్తే చాలా మంది చెప్పేది ఏంటంటే అమెరికా నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు. హ్మ్. ఇదివరకు అమెరికా నుంచి మాకు ప్రాజెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. హ్మ్. మరి అమెరికా నుంచి ప్రాజెక్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే అక్కడ లోకల్ పరిస్థితులు. లోకల్ ఏమో ట్రంప్ అనే ఆయన వచ్చాడు. ఆ ట్రంప్ గారు వచ్చేసి ఆయనేమో ఇక ఇండియా వాళ్ళందరినీ బయటికి పంపించేయటం, స్టూడెంట్స్ అందరిని బయటికి పంపించేసేయటం. ఆయన ఏదో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నాడు. ట్రంప్ గారికి మహా ఉండేది 3 ఏళ్ళు ఉంటాడు. హ్మ్. 3 ఏళ్ల తర్వాత ట్రంప్ వెళ్ళిపోతాడు కదా! అవును. మరి 3 ఏళ్లలో ఆయన పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ట్రంప్ మానసిక పరిస్థితి కూడా బాలేదేమో అని చాలా మంది డౌట్ వస్తుంది. హ్మ్. వాళ్ళేందంటే అక్కడ కంపెనీలను ఆయన బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. హ్మ్. ఏందంటే ఇండియా కంపెనీస్‌కి ఆర్డర్ ఇవ్వకండి. హ్మ్. ఎందుకంటే ఇండియా కంపెనీ వాళ్ళు అమెరికా ప్రొడక్ట్స్ మీద టాక్స్ ఏస్తున్నారు. హ్మ్.
ట్యాక్స్ వేస్తారు. అది అన్ని దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు మా ఒక దేశం కంటే వేరే దేశంలో తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకున్న ప్రొడక్ట్స్, అవి కనుక ఇట్లా ఇంపోర్ట్ అయితే ఇంక అందరూ అవే కొంటారు కదా. అందుకని ఏంటంటే రేట్ అనేది ఈక్వల్ అవ్వడానికి ట్యాక్స్ వేస్తారు. అది అన్ని దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇండియా కూడా ట్యాక్స్ వేస్తుంది కాబట్టి ఇండియా వాళ్ళని ట్యాక్స్ తగ్గించంటారు. మీరు ట్యాక్సులు తగ్గించండి, ట్యాక్స్ తగ్గించకపోతే మిమ్మల్ని తొక్కేస్తా అంటున్నాడు ట్రంప్. ఇండియాని తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు ఆయన ఎవరండి చెప్పడానికి? రష్యా దగ్గర పెట్రోల్ కొనొద్దంటాడు. అసలు అసలు ఆయనకి ఏం సంబంధం? ఒక వ్యక్తి తనకు నచ్చిన చోట కొంటాడు, తనకు నచ్చకపోతే కొనడు. థర్డ్ పర్సన్ ఎవరు చెప్పడానికి? అసలు అమెరికాకు సంబంధం ఏంటి? ఆయన సంబంధించిన ప్రొడక్ట్స్ ఆయన చెప్పుకోవాలి, ఆయన సంబంధించిన సేవలు ఆయన చెప్పుకోవాలి. ఒక పక్క రష్యా వద్ద కొనొద్దు అంటాడు, ఒక పక్క ఉక్రెయిన్ ఏమో నువ్వు అందులో చేరు ఇందులో చేరకు అంటాడు. ఆ అసలు ట్రంప్ గారి పరిస్థితి, మానసిక పరిస్థితి బాగుందా లేకపోతే మెంటల్ ఉందా ట్రంప్ గారు అర్థం కావట్లేదు. దీనివల్ల ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఎదురొస్తున్నాయి. ఈయన చివరికి ఏంటంటే ప్రపంచ యుద్ధం చేసి ప్రపంచాన్ని సర్వనాశనం చేసి పోతాడు ట్రంప్. ఎందుకంటే ఖచ్చితంగా రెవల్యూషన్ వస్తుంది పబ్లిక్ లో. ఇప్పుడు తొక్కేయడం అనేది ఒక లిమిట్ వరకు తొక్కేయాలి. ఆల్రెడీ ప్రపంచంలో అన్ని దేశాలు రెవల్యూషన్ వస్తుంది. మన బంగ్లాదేశ్ లో వచ్చింది, ఇక్కడ నేపాల్ లో వచ్చింది. చివరికి ఉప ప్రధాని కూడా నిలబెట్టి కాల్ చేశారంటే మనం ఎప్పుడో ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినలేదు. ఎప్పుడో మధ్యయుగాల్లో జరిగిన అటువంటి సంఘటనలు, నిలబెట్టి చంపడం, రోడ్ల మీద ఉరిదీయటం, ఏది అది కూడా అధినేతల్ని రాజ్యాలు. ఫ్రెంచ్ విప్లవంలో జరిగిందని నిన్నాం. ఫ్రెంచ్ విప్లవం తర్వాత మళ్ళీ నేపాల్లోనే జరిగింది. ఒక మాజీ అధ్యక్షుడి భార్యని రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి ఎలా తగలబెడతారండి? అసలు అసలు మనుషులైన వాళ్ళు, వాళ్ళ అవినీతి అంటే అవినీతి ఉంటే నిలబెట్టి తగలబెడతారు రోడ్డు మీద అధినేతని. అది అసలు ఎటుపోతున్న సమాజం అర్థం కావట్లేదు. మరి ఏమైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి మటుకు చాలా భయంకరంగా తయారైపోయింది. ఎవరు ఉద్యోగం ఉంటుందో తెలీదు, ఎవరు ఉద్యోగం ఊడుతుందో తెలీదు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోవడానికి ట్రంపే కారణం. 100% ట్రంప్ గారే కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటున్నారు కదా, దాని వల్ల కూడా చాలా మంది జాబ్స్ పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కానీ పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా కొన్ని కంపెనీస్ ను కూడా ఆయన ట్రంప్ బెదిరిస్తున్నాడు. మీరు ఇండియాలో ఎటువంటి సెంటర్లు పెట్టడానికి లేదు, వాళ్ళు అమెరికాలో పెట్టుకోండి అంటున్నాడు. ఆయన కూడా చెప్పడానికి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ చెప్పారు, మేము ఖచ్చితంగా ఇండియాలోనే పెడతాం మా బ్రాంచ్లని. ఎందుకంటే ఇండియానే మోస్ట్ కన్వీనియంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు చైనా ఉంది, చైనాలో ఇండియాలో వ్యక్తులు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు, చైనాలో ఎక్కువ వ్యక్తులు ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. అది ఇండియా ప్లస్ పాయింట్, చైనా మైనస్ పాయింట్.